మరి జగన్ గారు అధికారంకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. తాజాగా హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి. ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలుపరచాలి అని చెప్తుంది. కానీ మంత్రి బొత్స గారు మాట్లాడుతూ 3 రాజధానులు కట్టుబడి ఉన్నాం, మా ప్రభుత్వ విధానం అదే అని చెప్పని అంటున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి అసలు? సో ఖచ్చితంగా ఈ రోజున హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఖచ్చితంగా ఒక చెంపబెట్టు లాంటిదే ప్రభుత్వానికి. సో దీని ద్వారా మేము ఏం తెలియపరచుకుందాం అనుకుంటున్నామంటే, సో ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఏదైతే ఆ లా చట్టం అనేది చేయబడిందో, సో దానికి అనుగుణంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పార్టీకి మనకి అమరావతి అనేది ఒక సస్యశ్యామలమైన ప్రాంతం, ఒక మంచి డెవలప్డ్ ఓరియంటెడ్ రీజియన్ అయ్యేది. బట్ వాళ్ళు అలా చేయకుండా, వాళ్ళ ఈగోయిస్టిక్ మెంటాలిటీతో దాన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు నాట్ ఓన్లీ అమరావతి అండి, దే జస్ట్ డిస్ట్రాయిడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం పోరాటం అనేది చేయాలి సార్. ఎందుకంటే అమరావతి అనేది దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ లైక్ గుంటూరు అండ్ కృష్ణ. బట్ అమరావతి అనేది ఇట్ ఈస్ 5 కోట్ల ఆంధ్రుల యొక్క హక్కు, 5 కోట్ల ఆంధ్రుల యొక్క రాజధాని. సో దీనికి సంబంధించిన వరకు మనం ప్రతి ఒక్కరికి, ఈ స్టేట్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క సిటిజన్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అమరావతిని అనేది మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇన్ ద నెక్స్ట్ డెకేడ్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్ అమరావతి అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫేస్ ఆఫ్ వరల్డ్ రిప్రజెంటింగ్ తెలుగు. మరి రాష్ట్రంలో 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరం అనుకుంటున్నారా? అంటే అభివృద్ధి కోసమే చేస్తున్నాం అని అంటున్నారు కదా సార్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇర్రెలవెంట్ అండి. ఎందుకంటే దానికి సంబంధించిన వరకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక ప్రాతిపదిక అనేది రిలీజ్ చేసింది. ఎందుకంటే మనం జిల్లాలు అనే వాటిని డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే సెన్సస్ యొక్క రిజల్ట్స్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. బట్ ఈ రోజున చూసుకుంటే ఇంకా సెన్సస్ అనేది అవ్వకుండానే గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకోవడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేబీ వాటి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ బెనిఫిట్స్ కానీ ఉండొచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నో అది ఇర్రెలవెంట్ సార్. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఏంటంటే అదొక రకమైన డైవర్షన్ అనేది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే అమరావతి ఇష్యూ జరుగుతుంది, లేదు ఉద్యోగస్తులు ఇష్యూ జరుగుతుంది, రకరకాల ఇష్యూస్ మన స్టేట్లో లేని ప్రాబ్లం అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏంటంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఆయన సృష్టించి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయడాలు, లేకపోతే ఈ విధంగా చేయడాలు, అదేంటి జిల్లాల్లో వ్యతిరేకత అనేది రాకుండా ఉండడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు అడిగినట్టే జిల్లాలు అనేది విభజిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. బట్ దీని ద్వారా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అక్కడ కూడా అల్టిమేట్గా ఏమైంది సార్, ఖచ్చితంగా అక్కడ కూడా రైట్స్ అనేది క్రియేట్ అయింది, ఖచ్చితంగా వ్యతిరేకత అనేది జనరేట్ అయింది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఏంటంటే జిల్లాల కులాల మధ్య అయిపోయింది, మతాల మధ్య అయిపోయింది, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మొదలుపెట్టారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు ఇప్పటివరకు అసలు? సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది చిన్న పిల్లాడు కూడా చెప్తారు. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం మేము సంక్షేమం చేసాం అంటున్నారు. కానీ సార్ ఏ ప్రభుత్వం అయినా, లెట్ ఇట్ బి తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఆర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎవరైనా కానీ ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ చేయాలి, అది తప్పనట్లేదు. బట్ సోషల్ వెల్ఫేర్తో పాటు యూ హ్యావ్ టు గివ్ ద అట్మోస్ట్ ప్రయారిటీ టు డెవలప్మెంట్. ఎందుకంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలప్మెంటే మనం ఖచ్చితంగా ఏదైతే ఏంటంటే ఒక ఇన్కమ్ జనరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇన్కమ్ జనరేషన్ మన సోషల్ వెల్ఫేర్ని ఇన్ఫ్యాక్ట్ మనం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. బట్ వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా వాళ్ళు పక్కన పెట్టేసి ప్రజలకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు, ప్రజల్ని సోమరిపోతులు చేయాలి, ప్రజల్ని ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కంప్లీట్గా చిదిమేస్తే ఏంటంటే మనం ఇచ్చే డబ్బుల మీద వాళ్ళు బతుకుతారు సార్. వాళ్ళు అంటారు, రీసెంట్గా నేను ఒక ప్రెస్ మీట్లో చూశాను, ఒక వైసీపీ నాయకుడు అంటాడు, మేము ఇంటింటికి 70,000 ఇచ్చాం, ప్రతి ఇంటికి 1,10,000 ఇచ్చాం, మాకు ఖచ్చితంగా ఓటేస్తారు అని. ఖచ్చితంగా ఎందుకు వేస్తారు సార్ ఓటు? యు ఆర్ మేకింగ్ పీపుల్ లేజీ. సో అది కరెక్ట్ కాదండి. పీపుల్ని అవేర్ చేయండి, పీపుల్ని ఎడ్యుకేట్ చేయండి, పీపుల్ని మోటివేట్ చేయండి. మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని తీసుకోండి, అఖిలపక్ష మీటింగ్స్ పెట్టండి. మన రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, అందరినీ కలుపుకోండి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూడండి. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఆల్వేస్ రెడీ. అఖిలపక్ష మీటింగ్ పెడితే ఖచ్చితంగా మా ఇన్పుట్స్ ఇవ్వడానికి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ, ఎవ్రీవన్ దే ఆర్ రెడీ. బట్ యూ పీపుల్ ఆర్ నాట్ యూటిలైజింగ్ దోస్ థింగ్స్ నా. అన్న ప్రస్తుతం మరి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? అలాగే గతంలో చేసిన అభివృద్ధి పనులు కానీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అంటే ఎటువంటి కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు రాష్ట్రంలోకి? ఇప్పుడు వేలాది కోట్లు పెట్టుబడి పెట్టామని అంటున్నారు, మీకేమనిపిస్తుంది? సార్ వేలాది కోట్ల సంగతి దేవుడికి ఎరుగు. ముందు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అనే వాటిని రాష్ట్రం నుంచి తరివేశారు. ఆల్మోస్ట్ మా గుంటూరు ఎంపీ శ్రీ గల్లా జయదేవ్ గారి కంపెనీ అయిన అమర్ రాజా బ్యాటరీస్ని ఆల్మోస్ట్ రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. బట్
బై గాడ్స్ గ్రేస్ ఆ కంపెనీ అనేది సస్టైన్ అవ్వగలిగింది. ఇంకో పక్కన మనం చూస్తే మనకి ఇక్కడ లోకేష్ గారు అదేంటి మంగళగిరి ప్రాంతంలో పెట్టిన మిలీనియం టవర్స్ కూడా ఇప్పుడు దాన్ని కంప్లీట్గా అరౌండ్ 2000 to 3000 పీపుల్ అక్కడ ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళని వైసీపీ ప్రభుత్వం అధికారులు వచ్చిన వాళ్ళందరూ తరివేశారు. ఇక్కడ ఏదైతే మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే విశాఖపట్నంలో హెచ్ఎస్బీసీ కావచ్చు, మనకి గుంటూరులో కానీ మిగతా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ వీళ్ళు తరిమేశారు. వీళ్ళకి ఏంటంటే ఓకే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే మేము ఇచ్చుకోవాలి, మన పార్టీ వాళ్ళు మాత్రం డెవలప్ అవ్వాలి. సార్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇట్ షుడెంట్ బీ రెస్ట్రిక్టెడ్ టు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఎ కమ్యూనిటీ ఆర్ టు ఏ కాస్ట్. డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. మరి రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్న భాష పట్ల మీ అభిప్రాయం అంటే ముఖ్యంగా కొడాలి నాని గారిని చూసుకున్న వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు అధినాయకుడిని కానీ పార్టీలో ఉన్న నాయకుడిని కానీ పార్టీని కానీ విమర్శిస్తున్నారు కదా, అసలు దీని పట్ల మీ సార్? సార్ ఏంటంటే భాష అనేది నిజంగా మన యొక్క సంస్కారాన్ని ఎదుటి వ్యక్తికి చూపించే ఒక గొప్ప ఎగ్జాంపుల్. సో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు అనేది వాళ్ళ భాష ఏదైతే ఉందో అది వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ప్రజల కోసం మనం పోరాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు ఏంటంటే మన భాష పట్ల మనకి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఎందుకంటే అవతలని మనం ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తే మనకు అంతే విధంగా వస్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే కొడాలి నాని కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎవడైనా అవ్వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళ భాషని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి. దీన్ని ఒక్క తెలుగుదేశం అని కాదు, ఏ ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ప్రజల్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టినా ఈ రాష్ట్ర యువత మాత్రం ఊరుకోదండి. రాష్ట్ర యువతతో పాటు ఈరోజు మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఈరోజు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ మంత్రులు కానీ అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇది ఖచ్చితంగా కాదు. వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ the people's interest and when you are representing a political party you need to have that basic ethics and responsibility. థ్యాంక్ యూ అన్న. మరి జగన్ గారు అధికారం వచ్చి 3 ఏళ్ళు పూర్తి వస్తుంది, ఎలా ఉంది ఆయన పరిపాలన, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభాష్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. సో ముందుగా చెప్పాలంటే మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో విషయాల్లో వాళ్ళు తీసుకుంటున్న తప్పులు డెసిషన్స్ కావండి, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి విశ్లేషించుకుంటూ, దాని తర్వాత గతంలో మేము చేసిన అభివృద్ధిని, ఇప్పుడు చేసిన అభివృద్ధిని వీటన్నిటిని మేము కంపేర్ చేసుకుంటూ, సో మనం ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్స్ మనకి ఇంకొక 2 ఇయర్స్లో మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే ప్రజలు మన పార్టీ వైపు మొగ్గు చూపుతారు, సో ఇలాంటి విషయాలన్నిటి మీద విశ్లేషణ చేసుకోవడం కోసం ఈ రోజున ఐటీడీపీ అనే దాని గురించి వాళ్ళ జనరల్ మీటింగ్ జరుగుతుందండి. సో ఈ ఐటీడీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో సోషల్ మీడియా అనేది మనం చూస్తున్నాం, ఇట్ హ్యాస్ బికమ్ వే టు అడ్వాన్స్డ్. సో ఈ రోజున త్రూ సోషల్ మీడియా మనం ఎంతోమందికి రీచ్ అవ్వచ్చు. సో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గవర్నమెంట్ తీసుకుంటున్న విధి విధానాలు, దానివల్ల క్రియేట్ అయ్యే ఇంపాక్ట్, సో ఇవన్నిటిని ప్రజలకి టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈ ఐటీడీపీ ప్రోగ్రామ్ యొక్క మేజర్ మోటో. సో దీని ప్రకారం కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఐటీడీపీ కమిటీస్ ఫామ్ చేసి, సో దాని ద్వారా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజలు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా బీటలు వారింది, ఈ విషయాలన్నింటినీ చూసుకుంటూ వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని టు ద నోటీస్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అండ్ టు ద నోటీస్ ఆఫ్ హైకమాండ్ మేము తీసుకుంటున్నాం. సో దీంతోపాటు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటినీ ఈ సోషల్ మీడియా మాధ్యమాలు లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సో వీటి ద్వారా మేము అందరికీ తెలియజేసి వాళ్ళని చైతన్యవంతం చేయడంతో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాకు టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే వీ విల్ బీ రిప్రజెంటింగ్ ద వాయిస్ ఆఫ్ ద పబ్లిక్. సో వీటన్నిటినీ కలగలిపి చేసుకుంటుంది ఈ ఐటీడీపీ. సో రానున్న రోజుల్లో దిస్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.